నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గూడూరు మండలం తిప్పవరపాడు వద్ద రోడ్డు ప్రమాదం. ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొనడంతో భార్యాభర్తలు మృతి, కుమార్తెకు గాయాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న గ్రామీణ పోలీసులు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, తల్లికి వందనం ఇవ్వకుండానే చంద్రబాబు ప్రజలను చీటింగ్ చేశారు. గుంటూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం చంద్రబాబుపై విమర్శలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. జగన్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై జగన్మోహన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చింతవరం, ముత్తుకూరు ప్రాంతాల్లో జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన జనసేన నాయకులు. సాయినాథుడికి వైభవంగా పల్లకీ సేవ. మనుబోలులో కొలువై ఉన్న సాయి మందిరంలో జరిగిన పూజల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. గూడూరు గ్రామీణ మండలంలోని తిప్పవరపాడు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొనడంతో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. వారి కుమార్తెకు గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైదాపురం గ్రామానికి చెందిన మునయ్య, జ్యోతి భార్యాభర్తలు వారి కుమార్తె వైష్ణవితో కలిసి మనుబోలు మండలంలోని చిన్నకట్టుపల్లి గ్రామానికి ద్విచక్ర వాహనంలో వెళ్లి తిరుగు పయనమయ్యారు. స్వగ్రామానికి వెళ్తుండగా గూడూరు మండలంలోని తిప్పవరపాడు వద్ద ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. వారి రెండో కుమార్తె వైష్ణవికి గాయాలయ్యాయి. కళ్ల ముందే తల్లిదండ్రులు మృతి చెందడంతో ఆ చిన్నారి రోదనలు మిన్నంటుతున్నాయి. మృతుడు వృత్తిరీత్యా వ్యవసాయ కూలీ, మృతురాలు టైలరింగ్ చేసుకుని జీవనం సాగిస్తున్నారు. సంఘటనా స్థలికి పోలీసులు చేరుకుని మృతదేహాలను శవ పంచనామా నిమిత్తం గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎం గా కాదు, ప్రతిపక్ష నాయకుడిగా కూడా సమర్థవంతంగా పనిచేయలేరని జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖరరావు పేర్కొన్నారు. చిలుకూరు మండలంలోని చింతవరం సర్కిల్లో పవన్ కళ్యాణ్ పై జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. చిలుకూరు మండలంలోని చింతవరం సర్కిల్లో గురువారం సాయంత్రం జనసేన పార్టీ నాయకులు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. జగన్ కు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖరరావు మాట్లాడుతూ, తండ్రి మరణాన్ని అడ్డు పెట్టుకుని పార్టీ పెట్టి కోడికత్తి డ్రామాలతో మీ బాబాయ్ శవాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేసిన మీకు పవన్ కళ్యాణ్ విమర్శించే అర్హత లేదన్నారు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్లి పట్టుమని 10 నిమిషాలు కూడా మీ గొంతు వినిపించడం చేతకాని వాడివి అని విమర్శించారు. చూస్తుంటే అతిప్రేమించి ఈ 2020లో జరిగిన ఎన్నికల్లో నీ ఓటర్లు చూసి నీకు మధ్య ప్రేమించి పిచ్చి ప్రలాపాలను చేస్తున్నావు. నువ్వు కోడికత్తికి ఎక్కువ, అలాగే గొడవలు తక్కువలాగా నువ్వు ఎన్నుకోవడం నాయకులు ఆపుకోలేక నీకు ప్రజలు ముఖ్యమంత్రి పదవి చేశారు. అలాగే ప్రతిపక్ష హోదా కూడా ఇక్కడ 11 సీట్లకి నిన్ను కట్టడి చేసినా కానీ నీకు గుర్తు లేకుండా పవన్ కళ్యాణ్ గారి మీద ఇంకోసారి అవాదం వెళ్తే ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తున్నాం. ఈ సందర్భంగా ఇంకోసారి మా నాయకులు మాకు సభ్యత సంస్థ నేర్పారు కాబట్టి మర్యాదగా మాట్లాడుతాం. గతంలో కూడా చాలాసార్లు చెప్పాము, నువ్వు మాట్లాడిన నీ నాయకులు మాట్లాడిన చేష్టలు అలాగే మాటలు ప్రతి ఒక్కటి మేము తిరిగి మాట్లాడగలం. కానీ పవన్ కళ్యాణ్ గారు మాకు సభ్యత సంస్థ నేర్పారు కాబట్టి ఈరోజు దిష్టిబొమ్మతో మా నిరసన వ్యక్తం చేస్తాం. ఇంకోసారి ఈ కార్యక్రమంలో నాయకులు మోహన్, క్రాంతి, చిన్న, వేణు, సునీల్, రవి, రజని, నళినీకాంత్, రాజు, శివయ్య,
హరికృష్ణ, మురళి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. సైకో జగన్ నోరు అదుపులో పెట్టుకో అంటూ సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొడ్డేపల్లి సురేష్ నాయుడు విమర్శించారు. నెల్లూరు జిల్లా ముత్కూరు గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జగన్ దిష్టిబొమ్మను నాయకులు, కార్యకర్తలు తగలబెట్టారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి నీకు లేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వాణి భవానీ నాయుడు, శ్రీహరి, గిరీష్, మస్తాన్, సుమన్, కిషోర్, చిన్న తదితరులు పాల్గొన్నారు. జగన్, జైలు రెడ్డి జగన్, కోడికత్తి జగన్, గులకరాయి జగన్, శవ రాజకీయం చేసిన జగన్, మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపై చేసిన అనుచితలకి నిరసనగా ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలంలో ఆ సైకో జగన్ యొక్క దిష్టి బొమ్మని తగలబెట్టాం. అదే వైసీపీ పార్టీలు ఇంకా సైకోలు, ఇంకా కారు కోర్టులకు వస్తున్నారు. ఈ అందరికీ కూడా ఓచలు లెక్కిపించే సమయం ఆసనమైంది. ఒక్కొక్కరు కూడా జైలుకు పోయే సమయం ఆసనమైంది. ఏదైతే ఈ సైకో జగన్ సావుకి రేవుకి ఒకటే నవ్వు. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్. అటువంటి జగన్ నువ్వు మా అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత నీకుందా? నీ స్థాయి ఏందో తెలుసా? బెయిల్కి జైలుకి మధ్య అల్లాడిపోయేటువంటి పరిస్థితి నీది. జైలుకి ఎక్కువ, బెయిల్కి తక్కువ అనేటువంటిది నీ చరిత్ర అవినీతి చరిత్ర, నీ చరిత్ర శవరాజకీయాలు చేసే చరిత్ర, నీ చరిత్ర హంతకులు, హత్యలు ప్రోత్సహించే చరిత్ర. అందుకే రాష్ట్ర ప్రజలు నిన్ను 11 సీట్లకు పరిమితం చేసినా ఇంకా సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్నావంటే నిజంగా నీలాంటి నీచులు రాజకీయాలకు పనికిరారు, నీలాంటి వారు రాజకీయాలకు పనికిరారని చెప్పి రాష్ట్ర ప్రజలు నిన్ను 11 సీట్లకు కూర్చోబెట్టారు. రేపు రాబోయే రోజుల్లో ఇంకా నీకు రాజకీయ భవిష్యత్తు ఉండదనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలా. ఆనాడే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నిన్ను అతపాతాలకు తొక్కుతామని. ఆ అతపాతాలకు తొక్కినా కానీ ఇంకా నువ్వు గుర్రు అంటున్నావు. నీ గుర్రులు ఇంకా సాగవు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గత 5 ఏళ్ళు నీ చరిత్ర, నీ వ్యవహార శైలి, నీ రాజకీయం చూశారు కాబట్టి నువ్వు రాజకీయంగా పనికిరావు అని చెప్పి నీకు 11 సీట్లకు పరిమితం చేసినా ఇంకా వాగుతున్నావంటే నీకు రాజకీయ భవిష్యత్తు లేదు. కష్టాలున్నాయని ఆత్మవిశ్వాసం కోల్పోనని, తెలుగు జాతి నెంబర్ 1 స్థానంలో ఉండాలనేదే నా కోరిక అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ వెంటిలేటర్ పై ఉందని, ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితి నుంచి బయటకు వస్తుందని పేర్కొన్నారు. కేంద్రం మరికొంతకాలం సహకారం అందిస్తే ఇందులో నుండి బయటపడే శక్తి మన తెలుగు వారికి ఉందని ఆయన వివరించారు. చరిత్ర సృష్టించే ఈ సమయంలో ఏ మాత్రం కూడా అశ్రద్ధ లేకుండా అందరం కష్టపడితే నాకు ఏ మాత్రం అనుమానం లేదు, వికసిత్ భారత్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్. ఈరోజు కష్టాలు ఉన్నాయనే ఉద్దేశంతో నేను ఆత్మస్థైర్యాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేను. ఈ రోజు మీరు చూసినప్పుడు ఇప్పుడే వెంకయ్య నాయుడు గారు చెప్పారు, మీరు ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారని చెప్పి. కరెక్టే, కానీ ఆశ ఉంది. ప్రధానమంత్రి గారు 2047కి భారతదేశాన్ని ఒక అగ్రదేశంగా 1, 2 ఆర్థిక వ్యవస్థలుగా తయారు చేయాలనుకున్నప్పుడు అందులో నెంబర్ 1 స్థానంలో నా తెలుగు జాతి ఉండాలనేది నా ఆకాంక్ష. అదే సమయంలో ఈ రోజు చాలా కష్టాలు ఉన్నాయి. నేను ఇప్పుడు కూడా వస్తూ నిన్న ఢిల్లీ వెనుక అడిగాను. నేను మార్నింగ్ కూడా ఒక మాట అన్నాను మినిస్టర్ గారితో. ఆవిడ ఎంత ప్రాంప్ట్ గా నాకు ఇబ్బందులు ఉన్నాయని చెప్తే చెప్పడమే కాదు, డైరెక్ట్ గా నా ముందరనే ఫోన్ చేసి ఇమీడియట్ గా ఫండ్స్ రిలీజ్ చేయమని. తర్వాత ఈ రోజుకి నాకు ఆ డబ్బులు కూడా వచ్చాయి. వచ్చిన తర్వాత మార్నింగ్ వండుకొని వారు మాట్లాడుతుంది, నా పని కూడా అయ్యిందండి అని చెప్పారు. చాలా సంతోషం చెప్పాను, కంగ్రాచులేషన్ చెప్పాను. నేను ఒకటే చెప్పా, ఆంధ్రప్రదేశ్ వెంటిలేటర్ మీద ఉంది. మీ డాక్టర్గా మీరు ఇచ్చిన మెడిసిన్ వల్ల వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చాం. ఇంకా కూడా ఆరోగ్యం బాగుపడలేదు. ఇంకా కొన్ని రోజులు మీరు ట్రీట్మెంట్ అవసరం మేడం అని చెప్పి మార్నింగ్ కూడా రిక్వెస్ట్ చేశా. పేషెంట్ వెరీ స్ట్రాంగ్, కానీ శక్తి లేకపోతే ఎటైనా పోయే పరిస్థితి వస్తుంది. ఆ సరైన సమయంలో అటు ప్రధానమంత్రి గారు కానీ, కేంద్రంలో ఉండే మంత్రులు కానీ, ప్రత్యేకంగా ఫైనాన్స్ మినిస్టర్ గారి
పూర్తిగా సహకరిస్తున్నారు. లేకపోతే ఏమాత్రం కూడా మనకు వెసులుబాటు లేని పరిస్థితి ఉండేది. అలాంటిది ఈరోజు మనస్ఫూర్తిగా మీ అందరి తరపున కూడా అభినందిస్తూ, కానీ ఆ శక్తి కూడా మనకు ఉండేది మీరు చూస్తే 25 సంవత్సరాలు ఐటీ నేర్చుకొని ఈరోజు ప్రపంచమంతా వెళ్ళి ప్రపంచంలో అన్ని దేశాల కంటే మన వాళ్ళు ఎక్కువ తలసరి ఆదాయం సంపాదిస్తున్నారంటే అది తెలుగు వారికి ఉండే శక్తి సామర్థ్యం. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ ఇవ్వకుండా చంద్రబాబు ప్రజలను చీటింగ్ చేశారని మాజీ మంత్రి మరియు గుంటూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు అంబటి రాంబాబు విమర్శించారు. పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని చెప్పి బడ్జెట్ లో 26,000 కోట్ల కేటాయింపులు చేశారన్నారు. ఉద్యోగ కల్పన పైన అబద్దాలు చెప్పారని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. 36,000 ప్రతి అర్హత కలిగినటువంటి బాలికకు 36,000 రూపాయలు ఇవాళ రాష్ట్రంలో అప్పుపడినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. దిస్ ఈజ్ ఆల్సో చీటింగ్. ఈ చీటింగ్ అడిగితే దానికి మాత్రం సమాధానం చెప్పరు. అంతేకాదు, నిరుద్యోగ భృతి 3,000 ఇస్తా ఉన్నారు. ఏడాదికి ఎంత ఇవ్వాలి? ఒక్కొక్కరికి 36,000 రూపాయలు ఇవ్వాలి. గత ఏడాది ఇవ్వలేదు. ఈ ఏడాది కూడా కేటాయింపులు బడ్జెట్లో లేనే లేవు. అంటే ఈ ఏడాది కూడా ఎగ్గొట్టేటటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. అంటే ఒక్కొక్క నిరుద్యోగికి 52,000 బాకీ పడ్డాడు. ఇది మోసం కాదని అడుగుతా ఉన్నా. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, ఏమండి కూటమిలో ఉన్నటువంటి ముఖ్యులు నారా లోకేష్ గారు, మంత్రి గారు, నేను అడుగుతా ఉన్నా, దిస్ ఈజ్ నాట్ చీటింగ్ అని అడుగుతా ఉన్నా. ఇలా మీరు మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇక తల్లికి వందనం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. తల్లికి వందనం నీడు బడ్జెట్లో కేటాయించారు. 500 కోట్లు ఎంతో కేటాయించారు. ప్రతి పిల్లవాడికి, తల్లికి కాదు, ప్రతి పిల్లవాడికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా తల్లికి 15,000 రూపాయలు ఇచ్చాడు. మేము రానిండి అధికారంలోకి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అన్ని 15,000. ఒక 15,000, 2 ఉంటే 30,000, 4 ఉంటే 45, 3 ఉంటే 45,000, ఇంకా ఉంటే ఇంకా అవసరమైతే పిల్లల్ని కనండి నేను ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈ దుంపది అగా నాకు అర్థం కాల. మరి వచ్చి సంవత్సరం అవుతుంది, జీవో ఇచ్చాడు, కేటాయించాడు, కానీ డబ్బులు ఇవ్వాలి. చీటింగ్ కాదని అంటున్నా. ఇవాళ మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ బడ్జెట్లో పెట్టాడు. ఎంత పెట్టాడండి? 8,278 కోట్లు పెట్టాడు. ఇస్తాడో ఎవడో, పోయినసారి పెట్టాడు, ఎగ్గొట్టాడు. ఈసారి ఇస్తాడో ఎవడో తెలియదు. 8,278 కోట్లు పెట్టాడు. అసలు కావాల్సింది ఎంత లెక్క చూస్తే? లెక్కలన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, ప్రజలకందరికీ తెలుసు. 13,050 కోట్ల రూపాయలు ఇవ్వవలసినటువంటి అమ్మఒడికి, అదే వందనం, తల్లికి వందనం, వాళ్ళ పేరులో తల్లికి వందనానికి 8,278 కోట్లు పెట్టాడు. అవి కూడా ఇస్తాడో ఇవ్వడో తెలియదు. గత సంవత్సరం ఒక్కొక్కరికి పిల్లకి 15,000 రూపాయలు బాకీ పడ్డాడు. దీన్ని ఏమంటారు? మోసం అంటారా? గత సంవత్సరం మోసం చేశారు, ఈ సంవత్సరం కూడా మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. బడ్జెట్లో పెట్టారు కేటాయింపు, ఇస్తారో ఇవ్వరో తెలియదు. ఈ రకంగా మోసం చేసేటటువంటి పరిస్థితి. ఇంకా రైతుల సంగతికి వస్తే నేను మనవి చేస్తున్నా, అన్నదాత సుఖీభవ పేరు పెట్టాడు. రైతు భరోసా తీసేసి 20,000 ఇస్తా ఉన్నారు. ఏది? ఇంతవరకు లేదు. కేవలం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి అది ఇస్తున్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వవలసినటువంటి 20,000 మాత్రం ఇవ్వనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది. ఇది కూడా మోసమా కాదా చెప్పమని మనం చేస్తున్నాం. అలాగే ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు 50 ఏళ్ళు నిండితే పెన్షన్ ఇస్తామని చెప్పారు. 4,000 చొప్పున 48,000 ఇవాళకి వాళ్ళు ఇవ్వాల్సింది ఎగ్గొట్టేశారు. 48,000 ప్రతి ఎస్సీ ఎస్టీ మహిళకి బాకీ పడినటువంటి. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు భక్తులకు వడ వడ్డించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత అన్నప్రసాద మెనూలో భక్తులకు అదనంగా ఒక పదార్థం వడ్డించాలనే ఆలోచన కలిగిందన్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా అంగీకరించారని తెలిపారు. వారి అంగీకారంతోనే వడల వడ్డింపు కార్యక్రమాన్ని ప్రారంభించామని ఆయన వివరించారు.
रुद्राय नमस्ताम्राय देवदाय नमो हन्त्रे ग्रहणे नमो रुक्षेभ्यो स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ओम दानाय स्वाहा ओम शवानाय दाताय कामिदार्थप्रदाय औपहरति గతంలో నేను చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ అన్నప్రసాదం సెంటర్ కు వచ్చి భోజనం చేయడం జరిగింది. ఆ సందర్భంగా నా మనసులో ఒక ఆలోచన వచ్చింది, ఇంకొక పదార్థం పెడితే బాగుంటుందని. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లటం, వారు వెంటనే ఆమోదించటం, ఆ తర్వాత అధికారులతో చర్చించి బోర్డు సమావేశంలో ప్రవేశపెట్టి అందరి ఆమోదయోగ్యంతో ఈరోజు మసాలా వడ ఇంట్రడ్యూస్ చేయాలని అనుకున్నాం. అదేవిధంగా ఈరోజు కార్యరూపం దాల్చింది. దీనికి జనవరి 20వ తారీఖు నాడే ట్రయల్ రన్ వేశారు మన అధికారులు. అది బాగా సక్సెస్ అయింది, చాలా రుచికరంగా ఉందని చెప్పేసి ఫీడ్బ్యాక్ వచ్చింది. దానికి అనుగుణంగానే కొంత సమయం పట్టింది, ఎందుకంటే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. వంట కావాల్సిన ముడిసరుకులు అయితేనే ఉంది, దానికి కావాల్సిన సిబ్బంది అయితేనే ఉంది, అవన్నీ సమకూర్చుకోవటం. ఈ రోజు నుంచి 35,000 మందికి వడలు సప్లై చేయాలని అనుకుంటున్నారు. పేదల మోములపై విరిసిన చిరునవ్వు ఎన్టీఆర్ ట్రస్ట్ అని నారా భువనేశ్వరి అన్నారు. విజయవాడలో భవనం శంకుస్థాపన కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. ఆపదలో ఉన్న వారిని ఆదుకునే ఆపన్న హస్తం ఎన్టీఆర్ ట్రస్ట్ అని కొనియాడారు. రక్తదానంతో ప్రాణాలు నిలిపే నేస్తం, దశాబ్దాల సేవా ప్రస్థానంలో లక్షలాది ప్రజలకు నిస్వార్థ సేవలు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అందించింది. ఈ నేపథ్యంలో విజయవాడలో ట్రస్ట్ భవన శంకుస్థాపనకు విరివిగా తరలివచ్చారు.
మనుబోలులో కొలువై ఉన్న సాయి మందిరంలో గురువారం సాయంత్రం సాయినాథుడికి విశేష పూజలు జరిగాయి. అనంతరం పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా మడమనూరుకు చెందిన ఉడతా విజయ్ కుమార్, వరలక్ష్మి వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరు మండలం తిప్పవరపాడు వద్ద రోడ్డు ప్రమాదం. ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొనడంతో భార్యాభర్తలు మృతి, కుమార్తెకు గాయాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న గ్రామీణ పోలీసులు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, తల్లికి వందనం ఇవ్వకుండానే చంద్రబాబు ప్రజలను చీటింగ్ చేశారు. గుంటూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం చంద్రబాబుపై విమర్శలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. జగన్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై జగన్మోహన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చింతవరం, ముత్తుకూరు ప్రాంతాల్లో జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన జనసేన నాయకులు. సాయినాథుడికి వైభవంగా పల్లకీ సేవ. మనుబోలులో కొలువై ఉన్న సాయి మందిరంలో జరిగిన పూజల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.